రేవంత్ కి కూల్చడం తప్ప కట్టడం రాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల ఇళ్లతో పాటు ఆలయాలను కూడా కూల్చుతున్నారన్నారు. గుప్తనిధుల కోసమే పురాతన ఆలయాలు తవ్వుతున్నారంటూ ఆరోపించారు. ఆలయం కూల్చివేతపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. నిజంగానే స్కూల్ నిర్మాణం కోసం పనులు చేపడితే అర్ధరాత్రి పనులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఆలయం స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుకోవడానిక? ఆయనే విద్యాశాఖ మంత్రి. ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది. ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్నాక పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతున్నాం. మేము చెప్తున్నది కాదు, ఆర్కియాలజీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద, భూభారతి రికార్డు మీద, ధరణి రికార్డు మీద మేము చూపించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు.